చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చాలనేటువంటి ఒక రాచరికమైనటువంటి అంటే నా సామ్రాజ్యం నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకున్నటువంటి ధోరణి కనిపిస్తుంది. హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్. మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ కూడా ఒక గ్రామం. హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది చరిత్ర, ట్విన్ సిటీస్. అంటే హైదరాబాద్ జంట నగరాలు, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. ఏవైతే గ్రామాల్లో డెవలప్మెంట్ అయిపోతూ ముందుకెళ్తే కొత్తగా డెవలప్ చేయాలనుకుంటే కూడా ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్, లష్కర్ బోనాలతో పాటు మొదలుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇక్కడ రాష్ట్రపతి గారి విడిది ఏదైతే బొల్లారం ప్రాంతం కానీ, కంటోన్మెంట్ కానీ, పరేడ్ గ్రౌండ్ కానీ, జిమ్ఖానా గ్రౌండ్స్ కానీ, ఆర్ట్స్ కాలేజ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, క్లాక్ టవర్, ఇట్లా చాలా చరిత్ర ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు పైలాన్ వేసారు బుధపున ప్రాజెక్టు దగ్గర. అయితే సికింద్రాబాద్ లో పుట్టి పెరిగినటువంటి మేమందరం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా సంస్కృతి, మా సాంప్రదాయాలు, మా కల్చర్ అందరూ కలిసిమెలిసి, హిందువులు, ముస్లింలు, సిక్కి, సాయి, మరి సర్దార్జీ కానీ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి కలివిడిగా ఉండేటువంటి ఈ సికింద్రాబాద్ కల్చర్ని, సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి, డిలిమిటేషన్ చేసేది 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన, రాజ్యం మాదింది, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. ఎవడన్నా 9 రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడు. గ్రేటర్ హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో 9 రోజుల డీలిమిటేషన్ అంట. స్టేక్ హోల్డర్స్ అడగలే, ప్రజలను అడగలే, ప్రజాప్రతినిధులు అడగలే, కార్పొరేషన్ నడిపిస్తున్న మేయర్ గారిని కూడా అడగలే. 9 రోజులల్లా గూగుల్ మ్యాప్లు తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నామని చెప్పి, మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు, లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. దీంట్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, రెండోది వ్యాపారస్తులు అందరి సహకారం తీసుకొని కార్యక్రమాలను చేపడతాం. 11వ తేదీన ఉదయం 10 గంటలకు లీ ప్యాలెస్, బాలబ్రాయ్ మన ఆ ప్రాంతంలో ఆ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీడియా మిత్రులకు ఇన్వైట్ చేస్తున్నా, అన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇన్వైట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మా పేరు, మా ఏదైతే సికింద్రాబాద్ పేరుందో ఆ పేరుని పెట్టే వరకు మా పోరాటం ఆగదు. అనేక రూపాల్లో చేస్తాం, శాంతియుతమైన పోరాటమే చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ స్టాచ్యూ వరకు 17th ఫస్ట్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. మేము అడిగేది అన్నప్పుడు సికింద్రాబాద్ పేరు చేస్తే పేరు మారితే మా కన్న తల్లిదండ్రుల పేరు మార్చినట్టు అని చెప్పారు. అంతకంటే అటాచ్మెంట్ ఏముంటుంది, బంధం ఏముంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు బల్కంపేట ఇళ్ళమ్మ దేవాలయంలో కళ్యాణం జరిగితే కొన్ని లక్షలాది మంది వస్తారు. అంత చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్రాంతాన్ని, ఇక్కడ వినాయక టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ కానివ్వండి, అనేకమైనటువంటి దేవస్థానాలు ప్రజలకు ముడిపడి ఉంటాయి. మేము ఎక్కడోడు మీరంటే దేశ విదేశాలకు ఎక్కడ పోయినా మేము సికింద్రాబాద్ అని చెప్తాం. కానీ ఈరోజు సికింద్రాబాద్ పేరే తీసేసినాక మేము మల్కాజిగిరిలో మనం చెప్పుకోవాలా? ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చమని చెప్పుతాము. అంటే అది మాత్రం శాత కాదు. కానీ మాట్లాడితే అసెంబ్లీలో కూడా చూస్తున్నారు, మీరు బయట చూస్తున్నారు. ఆయన కనీసం భాష కూడా మాట్లాడడానికి రాదు.
పేరుని ఇష్టానుసారం మార్చేస్తే ఊరుకుంటాం అనుకున్నా. సికింద్రాబాద్ ప్రజలందరినీ కదిలించేస్తాం, మీ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, మా పేరు శాశ్వతంగా ఎట్లయితే 220 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేరుని శాశ్వతంగా ఆ పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని తిరిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు. చాలా రూపాయల కార్యక్రమాలు టేకప్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, నేను కంటోన్మెంట్ నాయకులు కూడా మాజీ బోర్డు మెంబర్లు కానీ అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎల్లుండి జరిగే కార్యక్రమంలో